మానవులైన మనం అంతా కూడా సంఘజీవులం. అందుకే అనేక సందర్భాల్లో మనం అనేక రకాలైన వ్యక్తులతో మన సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ ఉంటాం. దీనివల్ల ఆయా సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన ఎన్నెన్నో ఆలోచనలు, భావనలు, నమ్మకాలు, ఆహారపు అలవాట్లు, మరి మాటలు మనల్ని ప్రతి క్షణం ప్రభావితం చేస్తూ మనలో అనేక రకాల ఎమోషన్స్ని కలగజేస్తూ ఉంటాయి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు శ్వేతలేఖ్య యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎమోషన్స్ అనేవి మనలో ధైర్యం, ప్రేమ, కరుణ, శాంతి, ఏకత్వం, నిజాయితీ, క్షమాగుణం, సాహసం, ఇతరులను ప్రశంసించడం వంటి పాజిటివ్ ఫలితాలను అందిస్తే పర్వాలేదు. కానీ కోపం, భయం, ద్వేషం, అత్యాశ, వ్యామోహం, స్వార్థం ఇలా ఇతరులను అణిచివేయడం వంటి నెగిటివ్ ఫలితాలను అందిస్తే మాత్రం మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. కనుక మనలో కలిగే భావోద్వేగాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటిలోని నెగిటివ్ ప్రభావాలకు లొంగకుండా మనల్ని మనం నియంత్రించుకోగలిగే సామర్థ్యాన్నే ఎమోషనల్ ఫిట్నెస్ అంటాం. కనుక మన అవసరార్థం ఇతరులతో ఏవేవి సంబంధ బాంధవ్యాలను నెరపవలసి వచ్చినప్పుడు వాటి ప్రభావం మనపై ఎంత మేరకు పడుతుందో ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి. ఈ రోజులలో టీవీ, సెల్ ఫోన్, వీడియో గేమ్స్, సినిమాలు, ఫ్రెండ్స్తో ఊసుబోని కబుర్లు, ఇంటర్నెట్ ఇలా విద్యార్థులకు లెక్కలేనన్ని ఆకర్షణలు ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. కానీ వాటికి బానిసలైపోతే వాటి ద్వారా వచ్చే నెగిటివ్ ఎమోషన్స్ అనేవి వారి శక్తిని మొత్తం హరించి వేస్తూ వారిని నిస్సారంగా చేస్తాయి. దీంతో వారి చిన్న విషయాలకే ఉద్వేగపడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మందలించారని, ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని, ర్యాంకులు రాలేదని, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి ప్రేమించలేదని, లేదా తాను కోరుకున్నది తల్లిదండ్రులు కొని ఇవ్వలేదని ఆత్మహత్యలు చేసుకోవడం, మరి ఇతరులకు హాని కలిగించడం వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవస్థ మారాలంటే ప్రతి ఒక్కరికి తమ భావోద్వేగాలను గురించి పరిపూర్ణ అవగాహన ఉండాలి. వాటి సృష్టి, స్థితిలయల పట్ల వారికి చక్కటి పట్టు ఉండాలి. అందుకే గూర్జేఫ్ అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ, మరి ఏదైనా నెగిటివ్ ఎమోషన్స్తో ఎదుట వ్యక్తి మీద రియాక్ట్ అవుతున్నప్పుడు, అలాగే అది ఎటువంటి రియాక్షన్ అయినా సరే 24 గంటల తర్వాత మాత్రమే చేయాలి అంటారు. ఈ ఎమోషనల్ ఫిట్నెస్ గురించి నిజ జీవితంలో ఎలా జరిగినవి ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీ దేశపు నియంత హిట్లర్ తన నెగిటివ్ భావోద్వేగాలతో ఒక నియంతగా ప్రపంచాన్ని రెండో ప్రపంచ యుద్ధం వైపు నడిపించి చివరకు తనను తాను కూడా తుపాకీతో కాల్చుకుని చనిపోతే, అదే విధంగా పాజిటివ్ భావోద్వేగాలతో కూడిన మహాత్మా గాంధీ కోట్లాది మంది భారతీయులను అహింసాయుత స్వాతంత్రోద్యమం వైపు నడిపించి జాతి పితగా కీర్తించబడ్డారు. ఇది నెగిటివ్కి పాజిటివ్కి ఉన్న తేడా. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సినిమాలంటే బాగా ఇష్టం. కానీ మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు అయితే చాలా మందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఒక సినిమా సందేశం ఎలా ఉంటుంది? ఈ ఎమోషనల్ ఫిట్నెస్ గురించి ఒక సినిమా అయితే వచ్చింది. మీ అందరికీ తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న కొందరు తమ జీవితంలో వచ్చే పరిస్థితులను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోబోతుంటే, రాజాజీ అనే వ్యక్తి వాళ్లకు జీవితం యొక్క విలువను, ప్రాణాల యొక్క విలువను తెలియజేసి ఎలా కాపాడతాడో తెలియజేసిన తెలుగు చలనచిత్రమే ఈ మీ శ్రేయోభిలాషి. ఈ సినిమా వచ్చేసి విసు ఫిలిమ్స్ పతాకంలో వి ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వై సోనియారెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ అలాగే నరేష్ ప్రధాన పాత్రధారులుగా పోషించారు. ఇందులో ఒక విద్యార్థి, ఒక ప్రేమ జంట, ఒక వయసు పైబడిన దంపతుల జంట వాళ్ళ జీవిత దశలో వచ్చే సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. అప్పుడు రాజాజీ వాళ్లతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని అబద్ధం చెప్పి అందరూ కలిపి ఒకేసారి చనిపోదామని మిగతా వారందరినీ ఒప్పిస్తాడు.
వారు చనిపోవడానికి శ్రీశైలం కొండను ఎంచుకుని హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరతారు. వారు చేసే ఈ ప్రయాణంలో ఎన్నో సందర్భాలలో అనేక విషయాలు వారికి కనువిప్పు కలిగిస్తాయి. జీవితం అంటే నిరంతరం నేర్చుకోవడమే అని, మనం ఎదగటానికి మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయని, వచ్చే ప్రతి సమస్యకు భయపడకుండా మానసిక దృఢత్వాన్ని కలిగి సరైన నిర్ణయాలతో పరిష్కరించుకుంటూ పోతే ఉన్నతమైన విజయాలను మనం సాధించగలమని, ఈ విధంగా రాజాజీ ఏ సమస్యకైనా ఆత్మహత్య అన్నది మాత్రం పరిష్కారం కాదు అని అనుభవపూర్వకంగా తెలియజేస్తారు. మనం కూడా మానసిక దృఢత్వాన్ని కలిగి ఉందాం. ఎమోషనల్ ఫిట్నెస్, పాజిటివ్ వైపు మాత్రమే కలిగి ఉందాం. సర్వే జన సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్, మీ శ్వేతాలేఖ్య. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు.